స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను, నువ్వు, వాడు. భలే వెరైటీ పేర్లు పెట్టుకున్నారు కదూ. నేను, నువ్వు, వాడు. వీళ్ళు ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్. ఒకరోజు వాళ్ళు ముగ్గురు నించుని ఏవో కబుర్లు మాట్లాడుకుంటున్నారు. అంతలోపు అదే ఊర్లో ఉంటున్న నీలం అనేవాడు వచ్చాడు అటువైపు. వచ్చి వీళ్ళ ముగ్గురిని చూసి ఏదో వాళ్ళని ఏడిపిద్దామని, నేను, నువ్వు, వాడు ముగ్గురు ఉన్నారు, కానీ కొడితే వాళ్ళు కింద పడతారు అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా, మమ్మల్ని కొడతానంటావా? ఉండు, నీ పని చెప్తా అని నేను ఏం చేశాడు, 2 అడుగులు ముందుకేసి నీళ్ళని డిప్ప మీద ఒక్కటిచ్చాడు. అనుకోకుండా దెబ్బ పడడంతో టబీలని ముందుకు పడ్డాడు నీలం. వీళ్ళు ముగ్గురు నవ్వేశారు. ఏంట్రా, నన్ను చూసి నవ్వుతారా? కొట్టారు కూడానా? ఉండండి, మీ పని పోలీస్తో చెప్తాను. పోలీస్ 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 అనగానే ఎక్కడి నుంచో పోలీస్ వచ్చాడు. పోలీస్ పోలీస్, నా పేరు నీలం పోలీస్ అన్నాడు. నీలమా? అదేం పేర్రా? నువ్వు పెట్టుకున్న పేరుకి నువ్వు వేసుకున్న షర్ట్కి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు పోలీస్. అబ్బా, అది కాదు పోలీస్, ముందు ఇది వినండి. వీళ్ళలో ఒకడు నన్ను డిప్ప మీద ఒక్కటిచ్చాడు పోలీస్, నేను కింద పడిపోయాను, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అన్నాడు. ఎవరు కొట్టారా మీ ముగ్గురులో? నువ్వా 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 అడిగాడు పోలీస్. నువ్వు కాదు సార్ కొట్టింది, నేను కొట్టాడు అన్నారు వాళ్ళలో ఒకళ్ళు. నేను కొట్టాడు ఏంట్రా, మీకు తెలుగు రాదా ఏంటి? నేను కొట్టాను అనాలి. ఏమనాలి? నేను కాదు సార్, నేను కొట్టాడు. నేను కొట్టాడు. మరి నువ్వెవరు? నేనా? నువ్వు సార్. ఓహో, నువ్వెవర్రా అంటే నువ్వని చెప్తున్నావా? మరి వాడెవడు? వాడా? వాడి పేరు అదే సార్, వాడు. వాడి పేరు వాడా? మరి నీ పేరేమిటి నాయనా? నా పేరు నేను సార్. నేనా? పేను పసరు చేను ఏం కాదు. నీ పేరు నేను, నా పేరు నల్లిబావ్ అనమాట. నేను వచ్చి పెనుబావా పెనుబావా, పెను హ్యాజ్ ఎ ప్లాను, పెను హ్యాజ్ ఎ ప్లాను అని పాట పాడాలి, అంతేనా? అయ్యో, అదేం కాదు సార్, నిజంగానే వాడి పేరు నేను సార్. అయ్యో, ఇవన్నీ నాకు అనవసరం రా. మీలో ఆ నీలంగాడిని లెంపకాయ కొట్టింది ఎవరు? సార్ సార్, వాళ్ళు నన్ను కొట్టింది లెంపకాయ కాదు సార్, డిప్పకాయ. ఒరే, ఏదో ఒక కాయరా, ఒక్క నిమిషం ఉండరా. మీ ముగ్గురులో నేను, నువ్వు, వాడు. చిచి, ఏమిటి అవేగా మీ పేర్లు? ఓకే, నేను, నువ్వు, వాడు. మీ ముగ్గురులో నీలం అనే పేరు పెట్టుకుని అదేదో వెరైటీ చొక్కా వేసుకున్న వాడిని కొట్టినది ఏం కొట్టాడబ్బా? ఏదో ఒకటి కొట్టింది ఎవడరా? సార్, నేను కొట్టాడు సార్. కాదు సార్, వాడు కొట్టాడు సార్. సార్ సార్, నువ్వు కొట్టాడు సార్. ఏంటి, నేను కొట్టానా? నేనెప్పుడు కొట్టానురా? అబ్బా, అది కాదు సార్, అయినా నన్ను కొట్టింది లెంపకాయ కాదు సార్, డిప్పకాయ సార్. ఒరే, నాకు ఆ రెండింటికి తేడా తెలియదురా. ఏంటంటావురా? ఒరే, సార్గా 3ంటికి తేడా తెలియదట్రా. పదరా, మనం చూపిద్దాం. అవునరా, పదండ్రా, మనం చూపిద్దాం. సార్, మిమ్మల్ని ఎవరైనా ఇలా గట్టిగా డిప్పమి కొట్టారనుకోండి. ఒరే, ఏంట్రా నన్ను కొడుతున్నారు? అబ్బా, వినండి సార్, ఎవరైనా గట్టిగా డిప్పమి కొట్టారనుకోండి, అది డిప్పకాయ్. ఎవరైనా లాగిపెట్టి చెంపమి కొట్టారనుకోండి, ఒరే కొట్టకండ్రా, ఇది లెంపకాయ్. అలా కాకుండా ఎవరైనా మీ నెత్తి మీద ఇలా మొట్టారనుకోండి, ఇది మొట్టికాయ్. ఒరే, నన్ను కొడుతున్నారేంట్రా అందరూ కలిసి? ఉండండి సార్, చెప్తాం కదా. ఇదిగో, ఇది జల్లకాయ్. ఒరే, ఇంకోటి ఏదో మర్చిపోయానురా. ఒరే, ఇంకోటి ఏంట్రా మర్చిపోయాం? ఏంట్రా? నాకు గుర్తొచ్చిందిరా, ఇది కొత్తం. అబ్బా, పిల్లలు, ఇవాళ కథ మీకు నచ్చింది కదూ? స్టోరీ కంచికి చిలక ఇంటికి.
హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.